పురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 63వ దశకంలో ఉన్నాం. దదృశిరే కిల తక్షణమక్షత్తస్తనితజృంభిత కంపిత దిక్తటాః దదృశిరే కిల తక్షణమక్షతస్తనితజృంభిత కంపిత దిక్తటాః సుషమయా భవదంగతులాంగతా వ్రజపదో పరివారిధరాస్త్వయా. ప్రభు, అప్పుడు నందవ్రజముపై ఇంద్రుడు పంపిన మబ్బులు ఉరుముచూ దట్టంగా కమ్ముకున్నాయి. ఆ మబ్బుల యొక్క నితాంత గర్జనలచే దిక్కులన్నీ కంపించిపోయాయి. ఆ మబ్బుల కాంతి నీ నీలమేఘ ఛాయను తలపించుచుండెను. విపులకరకమిశ్రైస్తో యథారాని పాతైః దిశి దిశి పశుపానాం మండలే ధన్యమానే కుపిత హరికృతాన్నః పాహి పాహీతి తేషాం వచనమజిత శృణ్వన్ మా బిభీతేత్యభాణీః. దేవా, నందవ్రజముపై తీవ్రమైన వడగండ్లతో వర్షధారలు పడుచున్నెను. వాటి ధాటికి తట్టుకొనలేక పశుపాలకులు ఇటునటు పరుగులెత్తసాగారు. అప్పుడు ఆ గోపాలుడు ఇంద్రుడు కోపం చేయి ఇలా వడగండ్లను వర్షిస్తున్నాడు, మమ్మలను ఎట్లయినను రక్షింపుము అని నిన్ను వేడుకొనసాగారు. అప్పుడు నీవు వారికి భయపడవద్దు అని అభయం ఇచ్చావు. కుల ఇహ ఖలు గోత్రో దైవతం గోత్ర శత్రోః విహతి మిహ సరుంధ్యాత్ కో ను సంశయోస్మిన్ ఇతి సహసితవాదీ దేవ గోవర్ధనాద్రిం త్వరితముదముమాలో మూలతో బాలదోభ్యాం. మన గోపాలకులకు అందరికీ ఈ గోవర్ధన పర్వతమే దైవము. ఈ పర్వతమే పర్వత శత్రువైన ఇంద్రుని ఆగడములను అడ్డగించి రక్షించును. ఇందు సంశయింపవలసినదేదీ లేదు అని పలుకుచూ వెంటనే చిరునవ్వుతో నీ చిట్టి చేతులచే గోవర్ధన పర్వతమును సమూలంగా కదిలించావు. తదను గిరివరస్య ప్రోధృతస్యాస్య తావత్సి కతిల మృదుదేశే దూరతో వారి తాపే పరికర పరిమిశ్రాంధేను గోపానధస్తాత్ ఉపనిదత్త హస్తపద్మేన శైలం ఉపనిదత్త హస్తపద్మేన శైలం. స్వామి, నీవు ఆ గోవర్ధన పర్వతమును సుకుమారమైన నీ చేతితో పైకెత్తావు. నీవు గోపాలులను తమ పరికరములతోనూ గోవులతోనూ ఆ పర్వతము కింద గల ఇసుక తిన్నెల మీదికి రమ్మని పిలిచావు. వెంటనే వారు అచ్చడికి చేరారు. ఫలితంగా పర్వతంపై పడిన వర్షజలమంతయును దూరంగా తొలగిపోయింది. దేవా, నీవు ఆ విధంగా గోవులను గోపాలులను వడగండ్ల వాన ప్రమాదము నుండి రక్షించావు. భవతి విధృత శైలే బాలికాభిర్వయస్యైః అపి విహిత విలాసం కేళిలాపాదిలోలే సవిధ మిలితధేనూరేకహస్తేన కండూయతి సతి పశుపాలాస్తోషమైషంత సర్వే. ప్రభు, నీవు ఒక చేతితో గోవర్ధన పర్వతమునెత్తి ఆ పర్వతము కింద ఉన్న నీ స్నేహితులతో గోపకన్యలతో విలాసంగా నవ్వుతూ మాట్లాడుతున్నావు. అలాగే నీ దగ్గర నిలబడి ఉన్న ఆవులను మరి ఒక చేతితో దువ్వుచూ వాటికి హాయిని కూర్చుచున్నావు. దీనిని చూచి గోపాలులందరూ చాలా సంతోషించారు. అతి మహాన్ గిరిరేషతు వామకే కరసరోరుహితం ధరతే చిరం కిమిదమద్భుతమద్రిబలం వితిత్వదవలోకీభిరాకథి గోపకైః. ఈ గోవర్ధన పర్వతము చాలా పెద్దది. ఈ బాలకుడు ఈ మహాపర్వతమును తన ఎడమ చేతిచే అవలీలగా ఎలా పట్టుకున్నాడు ఎత్తి. ఇది చాలా అద్భుతమైన విషయము. ఇది ఎంతయో గోవర్ధనగిరి యొక్క ప్రభావమే కాబోలు అని నిన్ను చూస్తూ నందుడు మొదలైన వారు విస్మయ వచనములను పలికారు. అహహధాభ్యముముష్య వటోర్గిరిం గజిత బాహురసావరోపయేత్ ఇది హరిస్త్వయి బద్ధ విగర్హణో దివస సప్తకముగ్రమవర్షయతు. ఈ చిన్న పిల్లవాని యొక్క దుస్సాహసము మిన్నగా ఉన్నది. చేయి నొప్పి పుట్టగానే ఇతడు ఈ పర్వతాన్ని కింద పడవేస్తాడని దేవేంద్రుడు నీ శక్తి సామర్థ్యములను తక్కువగా ఊహిస్తూ 7 దినములు భయంకర వర్షం కురిపించాడు. అచలతి త్వయి దేవ పదాత్పదం గలిత సర్వజలే చ ఘనోత్కరే
అపహృతే మరుతాం పతిస్త్వదభిశంకితధీహి సముపాద్రవతు. స్వామి, నీవు గోవర్ధన పర్వతం ఎత్తి పట్టుకుని ఒక అడుగైన నువ్వు కదల్పక స్థిరంగా నిలిచి ఉన్నావు. బావుగా వర్షించిన పిమ్మట నీరంతయు అయిపోవటం వల్ల తేలికగా ఉన్న ఆ మేఘములు గాలికి కొట్టుకుని పోయాయి. అంతటా వర్షం ఆగిపోయింది. అప్పుడు ఇంద్రుడు నీ మహిమకు భయపడి నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. శమముపేయుషి వర్షభరే తదా పశుపధేనుకులే చ వినిర్గతే భూవిభో సముపాహిత భూధర ప్రముదితై పశుపై పరిరేభిషే. ప్రభు, వారం దినముల తర్వాత వర్షమంతా ఆగిపోయింది. అప్పుడు గోపాలురు ఆవులు అన్నీ పర్వతం కింద నుండి బయటకు వచ్చాయి. ఆ సమయమున గోవర్ధన పర్వతమును నీవు భూమిపై యథాపూర్వముగా ఉంచగా నీ తోడి గోపాల బాలురందరూ నిన్ను సంతోషంతో కౌగిలించుకున్నారు. ధరణిమేవ పురాధృతవానసి క్షితిధరోద్ధరణే తవ కశ్రమః. ధరణిమేవ పురా ధృతవానసి క్షితిధరోద్ధరణే తవ కశ్రమః. ఇతి నుతస్త్రిదశైః కమలాపతే గురుపురాలయ పాలయ మాం గదా. స్వామి, నీవు పూర్వము వరాహావతార కాలమున భూమినంతయు అవలీలగా మోసావు. అట్టి నీకు ఒక పర్వతమును మోయుటం లెక్కలోనిది కాదు అని దేవతలందరూ ఆకాశం నుండి నిన్ను స్తుతించడం ప్రారంభించారట్టి గురువాయూరప్ప, శ్రీమన్నారాయణ, నా రోగములను బాపుము. ఈ చిన్న విశేషం ఏంటంటే, ఇత పూర్వం చెప్పుకున్న ఇంకో దశకంలో స్ట్రక్చరు, ఫంక్షను. శ్రీకృష్ణుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫంక్షన్ మీద ఇచ్చాడు. అంటే రెండూ భగవంతుడే అయినప్పటికీ కేవలం స్ట్రక్చర్ని పట్టుకుని యజ్ఞము ఆ రిచువల్లో ఉండిపోతూ అసలు కర్మని విస్మరించడం చెయ్యకూడదన్న మాట ఆ విప్ర పత్నులకు ఆయన వాళ్ళకి అనుగ్రహం చేసినప్పుడు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వండారు వంటలు, వండి డైరెక్ట్గా ఆకలి గొన్న వీళ్ళందరికీ, గోపాలులందరికీ ఇచ్చారు. యజ్ఞానికి ఆహుతి వేయడం తప్పు కాదు, అది తప్పున ఆయనేం అంటలేదు. కానీ ఆ రెండింటిని పక్కన పెట్టినప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. అహం వైశ్వానరో భూత్వా, నేను లోపల జఠరాగ్నిగా ఉంటూ సమస్తాన్ని నేనే సేవిస్తున్నానని చెప్పినాడు. గోవర్ధన పర్వతం దానికి పెట్టిన ఆ నైవేద్యం అంతా ఆయనే సేవించాడు. నేనే యజ్ఞపురుషుడైనప్పుడు నా తత్వాన్ని అంతటా గ్రహించి ఎవరైతే ముందరికి వస్తారో వారిని ఆయన ఉద్ధరించి వారిని పైకి తీసుకొచ్చి వాళ్ళని ఎలుగెత్తి చాటుతున్నాడు. వాళ్ళు మా మహిమని, వీళ్ళు కరెక్ట్ అంటున్నాడు ఆయన. ఇది గ్రహించాలి. గోవర్ధన పర్వతం కూడా ఈ గోవులన్నిటికీ మేత అదే ఇస్తోంది. వాన కురిసినప్పుడు చక్కగా అది గడ్డిని మొలిపించి దాని పైన చేస్తూ అద్భుతమైన ఈ సృష్టి క్రమంలో దాని వంతు బాధ్యతను అది నిర్వహిస్తోంది. చాలా ఆనెస్ట్గా, సిన్సియర్గా, చక్కగా. అది అలా చేయటం వలన ప్రకృతిలో ఒక క్రమం తప్పకుండా తిరిగి వర్షం కురుస్తోంది. ఇంద్రుడు కాదు కురిపిస్తుందని చెప్తున్నాడు ఆయన. గోవర్ధనోద్ధరణ అంటే ఏదైతే సృష్టి క్రమాన్ని తన ధర్మంగా పాటిస్తూ చక్కగా నిజాయితీగా ఉన్నదో, ఈ సృష్టి కాలచక్రం వీటన్నిటిలో చక్కగా పాలు పంచుకుంటోందో, ఈశ్వరుడి ప్రక్రియని ఉల్లంఘించకుండా ధర్మ నిర్వహణ చేస్తోందో, దానిని భగవంతుడు హైలైట్గా తీసుకొస్తున్నాడు. అంచేత నేను దేని గురించి అయితే చెప్పానో నేను దాన్ని పైకి ఎత్తి నిలబెట్టేస్తాను, పైకి తీసుకొస్తాను. ఎంత లిటరల్గా చెప్పాడో చూడండి. పెట్టి దాని ద్వారానే మిమ్మల్ని కాపాడుతాను అన్నాడు. చూడండి ఇక్కడ విశేషం. ఇవన్నీ నా డెలిగేషన్సే.
కాబట్టి మీరు దేనిని గౌరవించాలన్నది చాలా స్పష్టంగా చాటాడు. ఇంద్రుడు కాదండి గోవర్ధన పర్వతాన్ని పూజ చేయండి అన్నాడు. ఆయన హడావిడి చేశాడు ఇంద్రుడు. వెంటనే గోవర్ధన పర్వతాన్ని ఆయన ఆయుధంగా తీసుకుని వీళ్ళందరినీ కాపాడడం అక్కడ విశేషం. ఆ పర్వతాన్ని అలాగే ఉంచి ఆయన ఏదన్నా చేసి యుద్ధం చేయొచ్చు ఇంద్రుడితో. అదేం చేయలే ఆయన. నేను దేని గురించి అయితే చెప్పానో, ఏది కరెక్టో అందులో నా శక్తి ఉంటుందని చూపించాడు ఆయన. అందుకే మహాభారత యుద్ధంలో అర్జునుడి వైపే ఉన్నాడు ఆయన. అంటే ఏంటంటే ఒక స్ట్రక్చర్ అన్నది ఫంక్షనల్గా చూపించేటప్పుడు ఆ ఫంక్షన్లో ఆ స్ట్రక్చర్ యొక్క సారం అంతా అందులోకి ఆయన నింపేస్తాడు. అది గోవర్ధనోద్ధరణ. ఇక్కడ ముఖ్యంగా చాలా క్లియర్గా రాస్తున్నాడు ఈయన కూడా. అక్కడ వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, గోవర్ధన పర్వతం చాలా గొప్పది కాబట్టి ఈ బాలకుడైనా వీడు చిటికిన వేలుతో పైకి లేపేస్తే అదేమీ బరువు చూపించలేదు, అంత మహిమ ఉంది ఆ గోవర్ధన పర్వతానికి అని అందరి చేత నమ్మించాడండి. తన బలంగా చెప్పట్లేదు. అంటే ఇదే కాన్సెప్టు కోర్స్ కొద్దిగా ఆఫ్ ట్రాక్ వెళ్తున్నాను మీరు అనుకోక్కర్లేదు. కలాం గారు ఇస్రో విషయంలో కూడా సతీష్ ధవన్ ఇస్రో చైర్మన్ ఉన్నప్పుడు హీ టుక్ ఫెయిల్యూర్ అపాన్ హిమ్సెల్ఫ్ అండ్ సక్సెస్ అన్నది కింద వాళ్ళకి ఇచ్చాడు. సో ఆర్గనైజేషన్స్లో ద మిషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆర్గనైజేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పీపుల్. అలాగే ఆయన సృష్టించిన ఈ డెలిగేటెడ్ పవర్స్ అన్నీ కూడా వాటి వెనకాల ఉంటూ వాటిని ఎలుగెత్తి చాటాడు భగవంతుడు. అక్కడ మీకు సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. సో గోవర్ధనోద్ధరణ అంటే సింపుల్గా ఏదో తమాషాగా ఒక మ్యాజిక్ లాగా ఒక గుట్టని పైకెత్తి నిలబెట్టి చేసింది కాదు. తర్వాత అభిషేకం ఆయనకి జరిగింది. గంగ కూడా పైనుంచి అభిషేకం చేసింది ఆయనకి. అది మీకు ఇప్పుడు మథురా బృందావనం వెళ్ళినప్పుడు గోవర్ధన పర్వతం వైపు వెళితే అక్కడ మీకు దారిలో గంగ ఒక చిన్న కొలంలా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ పుణ్యభూమి మీద మనం పుట్టమండి, అది గట్టిగా నమ్మండి. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.